వెల్కమ్ ఫ్రెండ్స్. మనము ఇంతకుముందు వీడియోలో వానపాము యొక్క జీర్ణ వ్యవస్థని పరిశీలించాము. తరువాత మనము బొద్దింక యొక్క జీర్ణ వ్యవస్థని పరిశీలించాలి. గమనించినట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థలో బొద్దింక గురించి చెప్తాము, శ్వాస వ్యవస్థలో బొద్దింక గురించి మాట్లాడతాము. కానీ జీర్ణ వ్యవస్థలో మాత్రము బొద్దింక గురించి డిస్కస్ చేయడం అనేది వదిలేస్తాం. కానీ ఖచ్చితంగా బొద్దింక జీర్ణ వ్యవస్థను కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నీట్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉన్నంత డెప్త్గా కాకపోయినా మనము మన పరిధిలో ఎంతో కొంత జీర్ణ వ్యవస్థ, బొద్దింక జీర్ణ వ్యవస్థ గురించి నేర్చుకుందాం. సో చూడండి, బొద్దింక జీర్ణ వ్యవస్థని మనము 2 భాగాలుగా విభజిస్తాము. ఒకటి ఏంటి అంటే ఆహార నాళం, దీన్ని ఇంగ్లీష్లో యాలిమెంటరీ కెనాల్ అంటాము. రెండవది అనుబంధ గ్రంథులు. వీటిని మనము అసోసియేటెడ్ గ్లాండ్స్ అంటాము. ఇవి అనుబంధ గ్రంథులు. ఇక బొద్దింకలో చూడండి, నోటికి ముందు ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. దానిని ముఖ పూర్వ కుహరం అంటాము. ఇంగ్లీష్లో దీనిని ప్రీ ఓరల్ క్యావిటీ అంటాము. ముఖపూర్వ కుహరము ప్రీ ఓరల్ క్యావిటీ అంటాము. సో ప్రీ అంటే ముందు, అంటే నోటి కంటే ముందు దీంట్లో ఒక కుహరం ఉంటుంది. ఆల్రెడీ మనము ఇంతకు ముందు వీడియోలలో పోషణకి సంబంధించి చెప్పినప్పుడు అందులో బొద్దింక యొక్క ముఖ భాగాలని మనం చెప్పుకున్నాము. ఆ ముఖ భాగాలు కొరికి నమిలే రకపు ముఖ భాగాలు ఉంటాయి అని చెప్పాము. ఇంగ్లీష్లో దీనిని బైటింగ్ అండ్ చూయింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ అనే మాట మనం ఇంతకుముందు గతంలో చెప్పుకున్నాం. ఇందులో ఏమేం భాగాలు ఉంటాయి అనేది కనుక చూస్తే ప్రధానంగా 5 భాగాలు కనిపిస్తాయి. ఏంటి 5 భాగాలు? మొట్టమొదటిది పై పెదవి, దీన్ని ఇంగ్లీష్లో లాబ్రమ్ అంటాము. రెండవది క్రింది పెదవి, దీనిని లేబియం అంటాము. తర్వాత అధోగ్రసని అనే ఒక భాగం కనిపిస్తుంది. దీనిని ఇంగ్లీష్లో హైపోఫారింక్స్ అంటాము. ఇది ఈక్వల్ టు టంగ్, నాలుకతో సమానం. ఇక దీని తర్వాత హనువులు ఉంటాయి, ఒక జత హనువులు ఉంటాయి. వీటిని ఇంగ్లీష్లో మ్యాండిబుల్స్ అంటాము. తర్వాత మ్యాగ్జిల్లే, జంభికలు అనేవి కనిపిస్తాయి. వీటిని మనము మ్యాగ్జిల్లే అంటాము. ఇవి ఒక జత ఉంటాయి. ఇవి టోటల్గా మనకి ఇందులో కనిపించే ముఖ భాగాలు. అయితే ఇవి ఎక్కడ ఉంటాయి అంటే నోరు అనే రంధ్రానికి ముందు భాగంలో ఉంటాయి. వీటన్నిటి మధ్య ఒక కుహరము కనిపిస్తుంది. ఆ కుహరాన్ని మనము ముఖపూర్వ కుహరము, ప్రీ ఓరల్ క్యావిటీ అంటాము. ఈ కుహరాన్ని ఇదిగో ఇక్కడున్నటువంటి అధోగ్రసని అనేది 2 భాగాలుగా విభజిస్తుంది. అంటే ఉదాహరణకి చూసినట్లయితే ఇది నోరు అనుకుంటే, ఈ నోరు యొక్క ముందు భాగంలో ఇక్కడ అధోగ్రసని అనేది ఇలా కనిపిస్తూ ఇదేం చేస్తుంది అంటే పైన ఒక కుహరాన్ని, క్రింద ఒక కుహరాన్ని ఏర్పరుస్తుంది. ఈ క్రింది కుహరంలోకి లాలాజల గ్రంథులు తెరుచుకుంటాయి. కాబట్టి దీనిని మనం ఏమంటాము అంటే ఇంగ్లీష్లోను తెలుగులోను ఇది ఒకే పేరు, సెలైవేరియం అంటాము. ఇక పూర్వ భాగంలో పైన యాంటీరియర్గా ఉన్న ఈ కుహరాన్ని మనము సిబేరియం అంటాము. ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోను సేమ్ టర్మ్స్ ఇచ్చారు.
సో జాగ్రత్తగా గమనిస్తే దీనిని మనము హైపోఫారింగ్స్ అధోగ్రసని అనుకుంటే, ఈ అధోగ్రసని అనేది ముందున్నటువంటి ఈ ప్రీఓరల్ క్యావిటీ ముఖపూర్వ కుహరాన్ని పై భాగంలో అంటే యాంటీరియర్గా సిబేరియము, పోస్టీరియర్గా క్రింది భాగంలో సెలైవేరియం అనే 2 గదులుగా విభజిస్తుంది. ఇక దీని తర్వాత ఇక్కడున్న రంధ్రాన్ని మనము నోరు అంటాము. ఈ నోరు డైరెక్ట్గా గ్రసనిలోకి తెరుచుకుంటుంది. కాబట్టి నోరు గ్రసనిలోకి తెరుచుకున్న తర్వాత నోటి నుండి పాయువు వరకు జీర్ణ వ్యవస్థ కనిపిస్తుంది. సో నోరు పాయువు ఉన్నాయి కాబట్టి ఇందులో ఉన్న జీర్ణ వ్యవస్థని మనము సంపూర్ణ లేదా కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటాం, పూర్తి జీర్ణ వ్యవస్థ అంటాం. ఈ జీర్ణ వ్యవస్థలో ఏమేమి భాగాలు కనిపిస్తాయి అంటే ప్రధానంగా 3 భాగాలు కనిపిస్తాయి. వాటిని సింపుల్గా చెప్పాలి అంటే, ఒకటి ఫోర్ గట్ అంటాం, రెండవది మిడ్ గట్ అంటాం, మూడవది హైండ్ గట్ అంటాం. అంటే సింపుల్గా వీటికి 3 పేర్లు చెప్తాము, కానీ వీటికి సైంటిఫిక్గా వేరే టర్మినాలజీ కూడా ఉంది. ఫోర్ గట్ని స్టొమోడియం అంటాము, స్టొమోడియం అంటాము. మిడ్ గట్ని మీసెంటిరాన్, మీసెంటిరాన్ అంటాము. దీనికి మరొక పేరు వెంట్రిక్యులస్ అని కూడా ఉన్నది, వెంట్రిక్యులస్ మీసెంటిరాన్ అంటాం. ఇక మూడవది హైండ్ గట్ అంటాము. దీనికి మరొక పేరు ప్రోక్టోడియం అంటాము. సో ఇవి మనకు కనిపించేటువంటి 3 భాగాలు. ఇక వీటికి తెలుగులో ఏం పేర్లు ఉన్నాయి అంటే సింపుల్గా ముందు చెప్తే పూర్వాహార నాళం, దీనికి మధ్యాహార నాళం, దీనికి అంత్యాహార నాళం. ఇవి సింపుల్ పేర్లు. వీటికి మరొక పేర్లు కూడా ఉన్నాయి. పూర్వాహార నాళాన్ని పూర్వాంత్రం అంటాము, దీనిని మధ్యాంత్రం అంటాము, దీనిని పరాంత్రం అంటాము. ఇంకొక పేరు కూడా చెప్పచ్చు సైంటిఫిక్గా వీటికి, ఇవి కామన్గా పిలిచే పేర్లు అయితే దీనికి ఆద్య ముఖం అంటాం. దీనికి సింపుల్గా చెప్పాలి అంటే ఇందులో గ్రంథులు ఉంటాయి కాబట్టి దీనిని గ్రంథుల జఠరిక అంటాము. ఇక చివర ఉన్నటువంటి దీనిని పాయు పదం అంటాం, పాయు పదం. అంటే సింపుల్గా మనం చూసినట్లయితే ఇది ఆహార నాళము అనుకుంటే సో ఇక్కడ ఇది నోరు అవుతుంది, నోరు తర్వాత గ్రసని, ఇది మొత్తము కూడాను పూర్వాహార నాళము అవుతుంది. మొదటి పార్ట్ ఫోర్ గట్. సో ఇది మొత్తము కూడా ఫోర్ గట్ అవుతుంది. ఇది మొత్తము కూడా మిడ్ గట్ మధ్యాహార నాళం అవుతుంది. ఇక ఈ చివరి మొత్తము కూడాను హైండ్ గట్ అంత్యాహార నాళము అవుతుంది. ఈ ఫోర్ గట్ పూర్వాంతరమేమో బాహ్యత్వచ కణాలతోనూ, అలాగే పరాంతరము కూడా బాహ్యత్వచ కణాలతోనూ, అలాగే మధ్య భాగం మాత్రము అంతస్త్వచ కణాలతో లోపలి వైపున ఆవరించబడి ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఫోర్ గట్ అండ్ హైండ్ గట్ ఇవి రెండు కూడాను ఇంటర్నల్లీ లైన్డ్ విత్ ఎక్టోడర్మ్. ఒక్క మిడ్ గట్ మాత్రమే ఇంటర్నల్లీ లైన్డ్ విత్ ఎండోడర్మల్ సెల్స్. అంటే ఇది ఒక్కటే అంతస్త్వచ కణాలతో ఆవరించబడి కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇందులో మొదటి భాగమైనటువంటి ఫోర్ గట్ పూర్వాంతరాన్ని పరిశీలిద్దాం. ఫోర్ గట్
సో దీన్ని పూర్వాంత్రము అంటాము. సో పూర్వాంత్రంలో ఏమేం భాగాలు ఉన్నాయి అంటే ఒకటి నోరు, ఇక్కడ కనిపిస్తుంది, ఇది నోరు. ఇక రెండవది, ఇందులో ఆస్యకుహరం ఉండదు, డైరెక్ట్ గా గ్రసని కనిపిస్తుంది, అంటే ఇది గ్రసని. ఇక మూడవది ఆహార వాహిక, అంటే ఈ పార్ట్, ఇది మూడవది. ఇక నాలుగవది కనుక పరిశీలిస్తే అన్నాశయం అంటాము, అంటే ఈ వెడల్పుగా ఉన్న భాగం, ఇది అన్నాశయం. ఇక ఐదవది కనుక పరిశీలిస్తే ఆంత్ర జఠరిక అంటాం, ఇది ఐదవ భాగం. సో నోరు అంటే మౌత్, గ్రసని అంటే ఫారింగ్స్, ఆహార వాహిక అంటే ఈసోఫాగస్, అన్నాశయము అంటే క్రాప్, ఆంత్రజఠరిక అంటే గిజర్డ్ అంటాం, గిజర్డ్ అంటాం. సో చూడండి, మౌత్ ఓపెన్స్ ఇంటూ ఫారింగ్స్, ఫారింగ్స్ ఓపెన్ ఇంటూ ఈసోఫాగస్, ఈసోఫాగస్ ఓపెన్స్ ఇంటూ క్రాప్, క్రాప్ ఓపెన్స్ ఇంటూ గిజర్డ్. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సీక్వెన్స్. ఇందులో మనము పర్టికులర్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ క్రాప్, ఈ అడుగున వెడల్పుగా ఉన్న ఉబ్బిన భాగం ఏదైతే ఉందో దీనిని క్రాప్ అంటాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ క్రాప్ ని ఆవరించి ఎవరుంటారు అంటే వాయునాళాలు కనిపిస్తూ ఉంటాయి, దీనిని ఆవరించి వాయునాళాల యొక్క శాఖలు కనిపిస్తూ ఉంటాయి, ట్రెకియా అంటాము. సో ట్రెకియా సరౌండ్స్ ది క్రాప్. సో క్రాప్ చుట్టూ కూడాను ట్రెకియా అనేవి కనిపిస్తాయి. ఇక ఇందులో మనం బాగా ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఎవరి గురించి అంటే గిజర్డ్, అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆంత్ర జఠరిక, గిజర్డ్. సో ఇది ఎక్కడున్నది అంటే ఈ రెండిటికి మధ్య ఉన్న ఈ భాగం, అంటే ఎవరెవరికి మధ్య ఉన్నది, క్రాప్ కి అలాగే మిడ్గట్ కి మధ్య ఉన్నది. కాబట్టి ఈ రెండిటి మధ్య ఎవరున్నారు అంటే గిజర్డ్ అంటాం. ఈ మిడ్గట్ కి నేను ఇంతకుముందు వేరే పేరు చెప్పాను, వెంట్రిక్యులస్ అనే మాట. సో వెంట్రిక్యులస్ అంటే గ్రంథుల జఠరిక అని దీని అర్థం. తెలుగులో కూడా నేను ఇందాక ఈ మాట చెప్పాను, గ్రంథుల జఠరిక. కాబట్టి గ్రంథుల జఠరికకి ముందున్నది కాబట్టి ఈ గిజర్డ్కి మరొక పేరు ఏంటి అంటే ప్రోవెంట్రిక్యులస్ అంటాము. తెలుగులో దీనిని పూర్వ గ్రంథుల జఠరిక అని దీనికి మరొక పేరు. ఇక అట్లాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ జఠరికని కనుక ఇలా సెక్షన్ తీసుకుంటే మనము ఇందులో మనకి ఇలా కట్ చేస్తే ఇందులో చుట్టూ కూడా జఠరిక అనేది ఇలా కనిపిస్తే లోపలి వైపున ఇది ఎలా ఉంటుంది అంటే ఒక 6 వరకు ఖైటిన్తో తయారైనటువంటి దంతాల లాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాగా ఒక 6 ఖైటిన్తో తయారైనటువంటి దంతాల లాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఉదాహరణకి ఇది ఒక దంతము, ఖైటిన్తో తయారైన ఇదొక దంతము, సో ఇదొక దంతము, ఇదొక దంతము. సో ఇలాగా ఇవన్నీ ఖైటిన్తో తయారైనటువంటి దంతాల లాంటి నిర్మాణాలు. సో ఇవి బాగా ఇదంతా కండరయుతంగా ఉండి ఈ దంతాలు ఇలా కదులుతూ ఉంటాయి. ఇలా కదిలినప్పుడు ఏమవుతుంది అంటే వీటి మధ్య ఆహారము ముక్కలు ముక్కలుగా తయారవుతుంది. అంటే ఈ ఖైటిన్ ఇవి ఎట్లాంటివి అంటే ఖైటిన్తో తయారైనటువంటి శక్తివంతమైన పవర్ఫుల్ శక్తివంతమైన దంతాల్లాగా ఉంటాయి. టీత్ అంటాము, ఖైటినస్ టీత్ అంటాము. ఇవి ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి. కాబట్టి 6 శక్తివంతమైనటువంటి దంతాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడతాయి. ఇక దీని దిగువ భాగానికి వచ్చామనుకోండి, అంటే ఇప్పుడు ఆ భాగాన్ని నేను ఉన్నదాన్ని యాజిటీస్ గా ఎన్లార్జ్ చేస్తున్నా, ఈ ఖైటిన్ దంతాలు ఇలా కనిపిస్తూ ఉన్నాయి అనుకుందాం. సో ఇవి ఖైటిన్ దంతాలు. సో ఇవి 6 ఇలా కనిపిస్తున్నాయి అనుకుందాం. వీటి యొక్క క్రింది భాగంకి వచ్చేసరికి, అంటే గిజర్డ్ యొక్క క్రింది భాగంకి వచ్చేసరికి ఈ ఆధార భాగంలో కొన్ని
రోమాల వంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. గండు రోమాలు, ఇంగ్లీష్లో వీటిని బ్రిజిల్స్ అనే మాట వాడతాము. సో గండు రోమాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ గిజ్జడ్ యొక్క ఉపయోగం ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ దంతాలు లాంటి కైటిన్ దంతాలేమో ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడితే, ఈ కింద ఉన్నటువంటి ఈ వెంట్రుకల వంటి నిర్మాణాలు ఏం చేస్తాయంటే జల్లెడలాగా పనిచేస్తాయి. కాబట్టి ఆహారాన్ని వడపోతకి గురి చేస్తాయి. కాబట్టి గిజ్జడ్ యొక్క ఉపయోగము, ఆంత్రజఠరిక యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఒకటి ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది, రెండవది వచ్చేసరికి ఆహారాన్ని వడపోయడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ క్రింది భాగంలోకి వచ్చేసరికి ఇదే జఠరిక ఏం జరుగుతుంది అంటే, ఇది ఒక వాల్వ్, కవాటం లాగా మారిపోతుంది. ఇలాగా నేరోగా సన్నగా మారిపోయి ఇది ఒక కవాటం లాగా మారిపోతుంది. ఈ కవాటాన్ని మనం ఏమంటాము అంటే ఆద్య ముఖ కవాటం అంటాము. ఈ పార్ట్ అన్నమాట కవాటము అంటే ఈ వంపు. సో దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాము అంటే స్టొమోడియల్ వాల్వ్ అంటాము. ఇది ఎక్కడికి తెరుచుకుంటుంది అంటే నెక్స్ట్ మిడ్ గట్ లోకి తెరుచుకుంటుంది. సో ఈ మిడ్ గట్ లోకి తెరుచుకునే దగ్గర ఆంత్రజఠరిక యొక్క పొరలు ఈ మిడ్ గట్ లోకి అంటే మధ్యాహార నాళంలోకి ఇలా చొచ్చుకొని వచ్చింది. సో ఇలా ఉన్న దీనిలోకి ఇది చొచ్చుకొని వచ్చి ఇక్కడ ఒక కవాటం లాగా మారిపోయింది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఆహారము గిజ్జడ్ నుంచి మధ్యాహార నాళంలోకి వస్తుంది, అంతే తప్ప ఇలా రివర్స్ రావడానికి అవకాశము ఉండదు. ఇలా రివర్స్ రావడాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాము అంటే రిగర్గిటేషన్ అంటాము. రిగర్గిటేషన్ అంటాము. రిగర్గిటేషన్ అంటే సింపుల్గా మనలో చెప్పాలంటే వామిటింగ్ అనమాట, లోపలికి వెళ్ళింది బయటకు రావటం. అట్లాగే ఇక్కడ కూడా ఆహారము పూర్వాంతరం నుంచి మధ్యాంతరంలోకి ఇది ఇలా వెళ్తుంది. ఒకవేళ పొరపాటున రివర్స్ వస్తే దాన్ని రిగర్గిటేషన్ అంటాము. అలా రివర్స్ రాకుండా ఈ కవాటం ఏం చేస్తుంది అంటే ఆహారాన్ని ముందుకే పంపిస్తుంది తప్ప మళ్ళీ వెనక్కి రానియకుండా ఉంచుతుంది. ఇది ఎవరి గురించి అంటే మనము ఫోర్గట్, పూర్వాంతరము లేదా పూర్వాహార నాళము గురించినటువంటి సమాచారం. ఇక తరువాత భాగం వచ్చేసరికి మిడ్ గట్ అంటే మధ్యాంతరం. దీనికి వెంట్రిక్యులస్ లేదా మీసెంటిరాన్ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. సో ఇది మిడ్ గట్. ఇక్కడ గమనిస్తే గిజ్జడ్ అలాగే మిడ్ గట్ ఈ రెండిటికి మధ్య ఒక 6 వరకి హెపాటిక్ సీకే అంటే కాలేయ అంధ నాళాలు, ఇవి సుమారుగా 6 నుండి 8 వరకు కనిపిస్తాయి. 6 నుండి 8 వరకు కాలేయ అంధ నాళాలు అనబడే నిర్మాణాలు ఇలాగా ఓపెన్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే 2 పనులు. ఒకటి డైజెషన్, జీర్ణక్రియకి ఉపయోగపడతాయి, అలాగే అబ్జార్ప్షన్కి ఉపయోగపడతాయి. ఇక ఇందులో నుంచి మనకి ఇంటర్మీడియట్ పరిధిలో ఎక్కువ డేటా ఇవ్వలేదు కాబట్టి సో కాలేయ అంధనాళాలు 6 నుండి 8 వరకు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అవి దేనికి ఉపయోగపడతాయి అంటే డైజెషన్ మరియు అబ్జార్ప్షన్కి ఉపయోగపడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉంటాయి అనేదానికి ఇదిగో గిజర్ అంటే ఆంత్రజఠరికకు అలాగే మిడ్గట్ ఈ రెండింటికి మధ్య భాగంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ వెంట్రిక్యులస్ని అంటే మధ్యాంతరాన్ని మనము 2 భాగాలుగా విభజిస్తాము. ఒకటి పూర్వ భాగము, రెండవది పరభాగము. అంటే యాంటీరియర్, పోస్టీరియర్ అని చెప్పుకుంటాము. సో దీన్ని రఫ్గా మనం 2 సగాలుగా డివైడ్ చేసామనుకోండి. పై సగమేమో సెక్రెటరీ పార్ట్ అంటే అర్థం ఏంటంటే శ్రావక లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇక ఈ పరభాగం ఎట్లా ఉంటుంది పోస్టీరియర్ పార్ట్ అంటే
అబ్జార్ప్టివ్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే అబ్జార్ప్టివ్ అంటే ఇది శోషణ భాగంగా పనిచేస్తుంది. ఇందులో మనము శ్రావక భాగాన్ని కనుక పరిశీలిస్తే అంటే ఈ పై భాగంలో ఎవరు ఉంటారు అంటే గ్లాండ్యులార్ ఎపిథీలియం కనిపిస్తుంది. గ్లాండ్యులార్ ఎపిథీలియం అంటే ఇందులో గ్రంథులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రంథులు ఏం చేస్తాయి అంటే ఇవి ఒక త్వచాన్ని ఉత్పత్తి చేస్తాయి. దానిని మనం ఏమంటాము అంటే పెరిట్రోఫిక్ త్వచం అంటాము. ఏమంటామండి? పెరిట్రోఫిక్ త్వచము. ఇది ఎవరి చుట్టూ అంటే బోలస్ అంటే ఉదాహరణకి ఆహారపు ముద్ద, ఇది తీసుకున్న ఆహారపు ముద్ద ఇలా ఉంటే దీని చుట్టూ కూడా ఒక త్వచాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ త్వచాన్ని పెరిట్రోఫిక్ త్వచము అంటాము. ఈ పెరిట్రోఫిక్ త్వచము దేనితో తయారై ఉంటుంది అంటే కైటిన్తో తయారైనటువంటి చిన్న ఫైబ్రిల్స్, దారాల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. వాటిని కైటిన్ ఫైబ్రిల్స్ అంటాము. ఈ కైటిన్ ఫైబ్రిల్స్ యొక్క వలలాగా ఉంటుంది. ఈ వల ఎందులో ఉంటుంది అంటే గ్లైకోప్రోటీన్స్తో తయారైనటువంటి ఒక మాత్రికలో ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇదంతా ఒక మాత్రిక అనుకుంటే ఈ మాత్రికలో ఇలాగ కొన్ని దారాల లాంటి నిర్మాణాల కనిపిస్తూ ఉంటాయి. ఈ దారాల లాంటి నిర్మాణాలని కైటిన్ ఫైబ్రిల్స్ అంటారు. దీని లోపల ఎవరు ఉంటారు అంటే దీని లోపల బోలస్ అనేది కనిపిస్తుంది. ఎందుకు ఇలాగ పెరిట్రోఫిక్ త్వచము అంటే ఈ ఆహారంలో ఉన్నటువంటి కొన్ని హార్డ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే, కొంచెం దృఢమైన పార్టికల్స్ ఏమైనా ఉంటే దానివల్ల ఈ మధ్య త్వచం యొక్క గోడలు రప్చర్ అవ్వకుండా, పాడవకుండా ఉండడం కోసము, దెబ్బతినకుండా ఉండడం కోసము ఈ విధంగా ఒక కైటిన్ ఫైబ్రిల్స్తో తయారైనటువంటి వలలాంటి నిర్మాణము, దీనిని పెరిట్రోఫిక్ త్వచము అంటాం. ఇక ఇందులో విడుదలయ్యేటువంటి ఎంజైమ్స్ కొన్ని ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. కాబట్టి ఆహారాన్ని లోపల వైపున జీర్ణం చేయడానికి ఇదిగో ఇక్కడ కైటిన్ త్వచం అనేది ఉపయోగపడుతుంది. ఈ కైటిన్ ఫైబ్రిల్తో తయారైనటువంటి పెరిట్రోఫిక్ త్వచం అనేది లోపల గోడల్ని కాపాడటానికి, అలాగే ఎంజైమ్స్ లోపలికి వెళ్ళడానికి కావాల్సిన రంధ్రాలను కలిగి ఉంటుంది. అట్లాగే ఇక క్రింది భాగంలో అంటే దాదాపుగా సగానికి వచ్చేసరికి దాదాపుగా జీర్ణక్రియ పూర్తయిపోతుంది. ఇక ఈ క్రింది భాగంలో శోషణ జరుగుతుంది, జీర్ణమైన ఆహారం యొక్క శోషణ జరుగుతుంది. ఇక ఇంకా క్రింది భాగంలోకి వచ్చామనుకోండి, ఇది ఎందులోకి తెరుచుకుంటుంది అంటే హైండ్ గట్, పరాంతరంలోకి తెరుచుకుంటుంది. ఈ పరాంతరంలోకి తెరుచుకునే దగ్గర కనుక ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కూడా కొన్ని సంవరణి కండరాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం ఇంగ్లీష్లో స్పింక్టర్ మజిల్స్ అంటాము, సంవరణి కండరాలు. సో ఈ కండరాలు కూడా ఏం చేస్తాయి అంటే ఆహారాన్ని ముందుకు వెళ్ళనిస్తాయి తప్ప వెనక్కి రానివ్వవు. సో ముందుకు వెళ్ళడము అంటే ఇక్కడ మధ్యాంతరం నుంచి పరాంతరంలోకి, మిడ్ గట్ నుంచి హైండ్ గట్లోకే రాణిస్తాయి, కానీ రివర్స్ వెళ్ళనివ్వవు. ఆ రివర్స్ వెళ్ళడానికి నేను ఇంతకుముందు ఒక పేరు చెప్పాను, దానిని మనము రిగర్జిటేషన్ అంటాము. ఇక నెక్స్ట్ దీని తర్వాత సో హైండ్ గట్, దీనిని పరాంతరం లేదా అంత్యాంత్రం అంటాము, లేదా అంత్యాహారనాళం అని కూడా అంటాము. సో ఇందులో కనుక మనం గమనించినట్లయితే ఈ హైండ్ గట్లో ప్రధానంగా 3 భాగాలు కనిపిస్తాయి. ఒకటి ఇలియం, రెండవది కోలాన్, మూడవది రెక్టం అంటాం. సో ఇలియంని తెలుగులో శేషాంత్రికం అంటాం, శేషాంత్రికం. కోలాన్ అంటే ఇది పెద్ద ప్రేగు, రెక్టం అంటే పురీష నాళం అంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మొదటి భాగము ఇలియం అనుకుంటే, ఈ రెండవ భాగాన్ని, ఇదేమో ఇలియం అనుకుంటే ఈ రెండవ భాగాన్ని
మనం పెద్ద పేగు అనుకుంటే ఇక మూడవ భాగాన్ని పురీషనాళము అంటాం. సో చూడండి, ఇక్కడ మిడ్గట్ మధ్యాంత్రము ఎక్కడికి తెరుచుకుంటుందంటే శేషాంత్రికంలోకి తెరుచుకుంటుంది. ఈ తెరుచుకునే దగ్గర ఇక్కడ కూడా ఒక 6 కట్టలు కనిపిస్తూ ఉంటాయి. సో ఏంటండి, 6 కట్టలు లాగా కనిపిస్తాయి, 6 బండిల్స్. ఇవి ఎవరు అంటే మాల్ఫీజియన్ నాళికలు. మాల్ఫీజియన్ నాళికలు అవుతాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ శేషాంత్రికము అనే భాగము ఇది ఏం చేస్తుంది అంటే మాల్ఫీజియన్ నాళికల నుండేమో యూరిక్ ఆమ్లాన్ని సేకరిస్తుంది. యూరిక్ ఆమ్లాన్ని సేకరిస్తుంది ఎవరి నుంచి అంటే మాల్ఫీజియన్ నాళికల నుంచి. అలాగే దీనిపైనున్న మిడ్గట్ అంటే మధ్యాంత్రము నుండేమో ఇది ఎవరిని సేకరిస్తుంది అంటే జీర్ణము కాని ఆహారాన్ని సేకరిస్తుంది. ఆహారాన్ని సేకరిస్తుంది. సో ఈ రెండిటిని సేకరించడం అనేది దీని యొక్క పని. ఇక ఈ శేషాంత్రికము ఎందులోకి తెరుచుకుంటుంది అంటే దీని తరువాత భాగమైన కోలాన్లోకి తెరుచుకుంటుంది. ఈ కోలాన్ అనేది ఎవరు అంటే చూడండి, శేషాంత్రికమేమో షార్ట్గా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. కానీ కోలాన్ అయితేనేమో లాంగ్ కాయిల్డ్ ట్యూబ్. ఇది పొడవుగా కనిపిస్తుంది, అలాగే మెలిదిరిగినట్లుగా కనిపిస్తూ ఉన్నటువంటి ఒక నాళము. ఈ కోలాన్ ఎందులోకి తెరుచుకుంటుంది అంటే పురీష నాళంలోకి తెరుచుకుంటుంది. ఇప్పుడు ఈ పురీష నాళం ఎవరు అంటే ఈ అడుగు భాగము. దీనిలో కూడా 6 నిలువు ముడతల లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ నిలువు ముడతల లాంటి నిర్మాణాలని మనం ఏమంటాము అంటే పురీష నాళ సూక్ష్మాంకురాలు అంటాము. సో లాంగిట్యూడినల్ ఫోల్డ్స్ అంటాము వీటిని. తెలుగులో పురీషనాళ సూక్ష్మాంకురాలు, ఇంగ్లీష్లో వీటిని రెక్టల్ పాపిల్లే అంటాము. వీటిని మనము రెక్టల్ పాపిల్లే అంటాము. ఇవేం చేస్తాయి అంటే వాటర్ అబ్జార్ప్షన్కి ఉపయోగపడతాయి. అంటే ఇక జీర్ణము కాని ఆహారంలో ఉన్న నీటిని శోషించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక పురీష నాళం ఏం చేస్తుంది అంటే పాయువు ద్వారా బయటకి తెరుచుకుంటుంది. పురీష నాళము పాయువు ద్వారా బయటకి తెరుచుకుంటుంది. ఇవి టోటల్గా మనకి బొద్దింకలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థకి సంబంధించిన అంశాలు. ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ గమనిస్తే, నేను ఇంతకుముందు చెప్పాను గిజ్జర్డ్ ఆంత్రజఠరిక, అందులో ఎన్ని దంతాలు ఉంటాయని చెప్పానో గుర్తుందా? 6 దంతాలు కనిపిస్తాయి. 6 దంతాలు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ కాలేయ అంధనాళాలు ఎన్ని ఉంటాయో చూసారా? 6 to 8 ఎక్కడ? గిజ్జర్డ్ దగ్గర. ఇక నెక్స్ట్ ఇక్కడ మాల్ఫీజియన్ నాళికలు ఎన్ని ఉంటాయి? 6 కట్టలు కనిపిస్తూ ఉంటాయి. ఇక రెక్టల్ పాపిల్ ఎన్ని ఉంటాయి? ఇవి కూడా 6. సో ఈ 6 అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సో 6 కైటిన్ టీత్ గిజ్జర్డ్ లోపల ఆంత్రజఠరిక లోపల ఉంటాయి. 6 to 8 వరకేమో ఇవి 6 to 8 వరకు మనకి ఇక్కడ కాలేయ అందనాళాలు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే 6 కట్టల వరకేమో మాల్ఫీజియన్ నాళికలు కనిపిస్తూ ఉంటాయి. ఇక చివరిలో ఇక్కడ 6 నిలువు మడతలు ఉన్నాయి పురీషనాళంలో, వాటిని రెక్టల్ పాపిల్లే పురీషనాళ సూక్ష్మాంకురాలు అంటాము. ఇక దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఎంజైమ్స్ ఏమున్నాయి, గ్రంథులు ఏమున్నాయి, వాటి నిర్మాణాలు ఏంటి, అలాగే ఆ గ్రంథుల నుంచి విడుదలయ్యే జీర్ణరసాలు అవి ఏం జీర్ణం చేస్తాయి అంటే
ఇప్పటివరకు మనం ఎనాటమీని చూసాము. ఇప్పుడు మనము ఫిజియాలజీని పరిశీలిద్దాం. ఇందులో కనుక తీసుకుంటే బొద్దింకలో 3 రకాల గ్రంథులు ఉంటాయి. ఒకటి లాలాజల గ్రంథులు, రెండవది కాలేయ అంధనాళాలు హెపాటిక్ సీకే అంటాము, మూడవది మధ్యాంత్ర గ్రంథి కణాలు. ఇవి మనకు కనిపించేవి. వీటిలో మొట్టమొదటిగా లాలాజల గ్రంథులను కనుక తీసుకుంటే బొద్దింకలో ఒక జత లాలాజల గ్రంథులు అన్నాశయానికి ఉదర పార్శ్వ తలంలో అంటుకొని కనిపిస్తాయి. అంటే ఇది అన్నాశయం అనుకుంటే రెడ్ కలర్లో మార్క్ చేశాను చూడండి, వీటిని లాలాజల గ్రంథులు అంటాం. సో ఒక లాలాజల గ్రంథిని కనుక తీసుకుంటే ఒక లాలాజల గ్రంథిలో 2 లంబికలు కనిపిస్తాయి. సో ఇది ఇటొక లంబిక, ఇటొక లంబిక ఇలా వేస్తున్నా. ఇవి 2 లంబికలు అనుకుందాం. సో ప్రతి లంబికలో కూడాను అనేక మళ్ళీ చిన్న చిన్న లంబికల లాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాగా అనేక చిన్న చిన్న లంబికల లాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ లంబికల లాంటి నిర్మాణాలని మనము ఎసినై అంటాము. వీటిని మనము ఎసినై అంటాము. అలాగే ఇటువైపు కూడాను ఎసినై అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనము ఎసినై అంటాము. సో ఇదొక లంబిక, ఇదొక లంబిక, 2 లంబికలు అవుతాయి. సో ఇప్పుడు చూడండి, ఒక ఎసినస్ని కనుక తీసుకుంటే, సో చూడండి ఇది ఒక లంబిక, ఈ మొత్తము కలిపి లంబిక అవుతుంది. ఇలాగా 2 లంబికలు. ఈ లంబిక లోపల ఉన్న ఈ భాగాన్ని, ఈ ఉపలంబికని మనము ఎసినస్ అంటాం. దీన్ని ఎసినస్ అంటాం. ఒక ఎసినస్ లోపల తీసుకుంటే అనేక కణాలు కనిపిస్తాయి. ఈ కణాలని జైమోజన్ కణాలు అంటాం. జైమోజన్ కణాలు అంటాం. సో ఈ జైమోజన్ కణాల నుంచి విడుదలైన ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ చిన్న నాళికల ద్వారా ఈ పెద్ద నాళంలోకి తెరుచుకుంటాయి. ఈ పెద్ద నాళాన్ని లాలాజల నాళం అంటాం. ఇదొక లాలాజల అంటే ఇదొక లంబిక నుండి వచ్చిన లాలాజల నాళము, ఈ లంబిక నుండి వచ్చినటువంటి లాలాజల నాళము. ఇప్పుడు 2 కలిసి ఇక్కడ ఏర్పడిన నాళాన్ని ఐక్య లాలాజల నాళం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో సెలైవరీ డక్ట్ అంటాము. దీన్నైతేనేమో కామన్ సెలైవరీ డక్ట్ అంటాం. అంతే తేడా. సో కామన్ సెలైవరీ డక్ట్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇటువైపు నుంచి ఒక సెలైవరీ డక్ట్ వస్తుంది, కామన్ సెలైవరీ డక్ట్, ఇటువైపు నుంచి ఒకటి. ఇప్పుడు ఈ 2 కలిసిపోయి ఒకే ఒక లాలాజల నాళము ఏర్పడింది. ఇలా ఏర్పడిన ఈ లాలాజల నాళాన్ని మీడియన్ సెలైవరీ డక్ట్ అంటాం. అంటే తెలుగులో దీనిని మధ్య లాలాజల నాళం అంటాం. మీడియన్ సెలైవరీ డక్ట్ అంటాం. ఇక ఈ 2 లంబికల మధ్య ఒక సంచిలాంటి నిర్మాణము ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఈ సంచిలాంటి నిర్మాణాన్ని ఇంగ్లీష్లో సెలైవరీ రిసెప్టకిల్ అంటాం. దీన్ని సెలైవరీ రిసెప్టకిల్ అంటాము. తెలుగులో ఇది లాలా జలాశయం అంటాము. అంటే ఇది లాలాజలాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ లాలా జలాశయం నుంచి ఒక నాళము ఇలా వస్తుంది. దీనిని లాలా జలాశయ నాళం అంటాము. ఇంగ్లీష్లో సెలైవరీ రిసెప్టాక్యులార్ డక్ట్ అంటాము. సో ఇటువైపు నుంచి కూడా ఒక సెలైవరీ రిసెప్టాక్యులర్ డక్ట్ వస్తుంది, ఇటువైపు ఒకటి వస్తుంది. 2 కలిసిపోయి ఒకే ఒక నాళం ఏర్పడుతుంది.
దీనిని కామన్ సెలైవరీ రిసెప్టాక్యులార్ డక్ట్ అంటాం. తెలుగులో దీన్ని ఐక్య లాలాజలాశయ నాళం అంటాం. ఇది ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మధ్య లాలాజల నాళము దీనిలోకి తెరుచుకుంటుంది. ఇప్పుడు రెండు కలిసిపోయి ఇలా పైకి వెళ్తాయి. దీనిని మనం ఏమంటాము అంటే ఇఫరెంట్ సెలైవరీ డక్ట్ అంటాం. అంటే అపవాహి జలాశయ నాళము అంటాం. అపవాహి జలాశయ నాళము ఇదేం చేస్తుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అధోగ్రసని యొక్క ఆధార భాగంలోకి తెరుచుకుంటుంది. అధోగ్రసని ఇంగ్లీష్లో మనం చెప్పుకున్నాం హైపోఫారింగ్స్. సో హైపోఫారింగ్స్ యొక్క బేస్లోకి తెరుచుకుంటుంది. ఇక ఇందులో ఉన్న ఈ జైమోజన కణాలు ఏం చేస్తాయంటే లాలాజలాన్ని స్రవిస్తాయి. అందులో ఉండే ఎంజైమ్ ఎవరు అంటే ఎమైలేజ్ అనే ఎంజైము. ఇది జనరల్గా పిండి పదార్థాలని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది టోటల్గా మనకి లాలాజల గ్రంథులకి సంబంధించిన సమాచారం. లాలాజల గ్రంథుల తర్వాత రెండవది హెపాటిక్ సీకే. వీటిని మనము కాలేయ అంధ నాళాలు అన్నాము. ఇంగ్లీష్లో ఇంకో పేరు కూడా ఉంది, మిడ్ గట్ సీకే అంటాము. ఇవేం చేస్తాయి అంటే వీటిలో రెండు రకాలైనటువంటి సెల్స్ ఉంటాయి. ఒకటి సెక్రిటరీ సెల్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే రెండవది అబ్జార్ప్టివ్ సెల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అబ్జార్ప్టివ్ సెల్స్ అంటే తెలుగులో స్రావక కణాలు. అలాగే రెండవది శోషణ కణాలు. ఇలాగ రెండు రకాల కణాలు మనకి కాలేయ అంధనాళాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక దీని తర్వాత మధ్యాంతర కణాలు. సో మధ్యాంతర కణాలు. సో ఈ మధ్యాంతర గ్రంథి కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయి అంటే 4 రకాలైనటువంటి ఎంజైమ్లని విడుదల చేస్తాయి. నేను రఫ్గా కోడ్ ఇలా పెట్టాను. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అవేంటి అంటే ఒకటి లైపేస్, రెండవది ఇన్వర్టేస్, మూడవది మాల్టేస్, నాలుగవది ప్రోటీయేస్. సో ఇవి ఇందులో ఉన్నటువంటి ఎంజైమ్స్. జీర్ణక్రియ విధానం ఇందులో 4 అంశాలు ఉంటాయి. ఒకటి ఆహార సేకరణ, రెండవది జీర్ణ క్రియ, మూడవది శోషణ, నాలుగవది విసర్జన అంటాం. సో ఆహార సేకరణ అంటే ఫుడ్ కలెక్షన్ అంటాము. ఇదేమో డైజెషన్, ఇదేమో అబ్జార్ప్షన్ అంటాము, ఇదేమో ఇజెషన్ లేదా డిఫికేషన్, ఇజెషన్ అంటాము. ఇవి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు. ఇందులో మొట్టమొదట ఆహార సేకరణ అనేది ఎట్లా జరుగుతుంది అనేది కనుక చూస్తే ముందు ఇవి ఎట్లాంటివి అంటే సర్వభక్షకాలు, ఆమ్నివోరస్ అంటాం. వీటిలో ముందుగా ఆహారం యొక్క స్థానాన్ని గుర్తించడానికి, ఆహారము ఎక్కడ ఉంది అనేది గుర్తించడానికి ఇందులో ఏమేం భాగాలు ఉపయోగపడతాయి అంటే ఒకటి గ్రాణ సెన్సిల్లే అంటాం. ఇంగ్లీష్లో వీటిని ఆల్ఫాక్టరీ సెన్సిల్లే అంటాం. ఇవి వాసన ద్వారా
ఆహారం యొక్క స్థానాన్ని గుర్తిస్తాయి. అలాగే రెండవది పెదవులు, వీటిని లేబియల్ పాల్ప్స్ అంటాం. అలాగే జంభికలు కూడా ఉపయోగపడతాయి, వీటిని మ్యాగ్జిల్లరీ పాల్ప్స్ అంటాము. ఇవి ఆహారం యొక్క స్థానాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడేవి ఎవరు? సో ఆహారాన్ని సీజ్ చేయటము, ఆహారాన్ని పట్టుకోవడానికి, కదలకుండా పట్టుకోవడానికి ఉపయోగపడే భాగాలు ఎవరనేది చూస్తే, ఒకటి ముందు జత కాళ్ళు, ముందు జత కాళ్ళు, వీటిని ఫోర్ లెగ్స్ అంటాము. ఇక రెండవది వచ్చేసరికి పై పెదవి, దీన్ని లాబ్రమ్ అంటాము. ఇక మూడవది వచ్చేసరికి క్రింది పెదవి అంటాము, దీనిని లేబియం అంటాము. సో ఇవి ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడే భాగాలు. ఇక పట్టుకున్న ఆహారాన్ని దవడల దగ్గరికి, అంటే మెయిన్ హనువుల దగ్గరికి పంపాలి. ఎందుకు అంటే హనువులు ఏం చేస్తాయి అంటే కొరికి నములుతాయి. సో కొరికి నమలంటం కోసము ఆహారాన్ని హనువుల దగ్గరికి పంపేటువంటి భాగాలు ఎవరు అంటే, ఇక్కడ 4 భాగాలు ఉన్నాయి. ఒకటి లెసినియే, రెండవది గేలియే, మూడవది గ్లోసా, నాలుగవది పారాగ్లోసా. ఇవన్నీ ముఖ భాగాలకి ఉండేటువంటి ఇతర భాగాలు అన్నమాట. సో ఈ విధంగా ఆహారాన్ని లొకేషన్ ఎక్కడున్నదో గుర్తించి ఆహారాన్ని పట్టుకొని ఆహారాన్ని నములుతాయి. ఇలా నమిలేటప్పుడు ఆహారము లాలాజలంతో బాగా తరోగా మిక్స్ చేయబడుతుంది. ఇది ఆహార సేకరణకి సంబంధించి. ఇక దీని తరువాత జీర్ణక్రియ ఎలా జరుగుతుంది? రెండవది జీర్ణక్రియ. ఆహారాన్ని ఇది బాగా నమిలి మింగినప్పుడు లాలాజలంతో కలుస్తుంది ఆహారం. ఈ మింగబడిన ఆహారము గ్రసని ఆహార వాహిక ద్వారా అన్నాశయానికి చేరుతుంది. ఈ అన్నాశయం నుంచి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆంత్రజఠరికలోకి ప్రవేశిస్తుంది. ఈ ఆంత్రజఠరికలోకి ప్రవేశించినప్పుడు ఆహారము బాగా ముక్కలు చేయబడుతుంది. అయితే దీనికంటే ముందుగా ఈ మధ్యాంత్రము యొక్క పూర్వ భాగంలో గ్రంథి కణాలు ఉంటాయి అని చెప్పాను. ఇక్కడ ఉన్న గ్రంథి కణాల నుంచి విడుదల చేయబడ్డ 4 రకాల ఎంజైములు, ఇందాక చెప్పి లైపేజ్, ఇన్వర్టేజ్, ప్రోటీయేజ్, ఇలాంటి ఎంజైములు రెగర్గిటేషన్ అంటే అవి వెనక్కి వెళ్ళిపోయి క్రాప్ అన్నాశయంలోకి ప్రవేశిస్తాయి. సో అన్నాశయంలో అంటే ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ భాగము జీర్ణక్రియ అన్నాశయంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ విడుదలైన ఎంజైములు వెనక్కి వెళ్ళి ఇక్కడున్న అన్నాశయంలో ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. సో ఆహారము ఏ విధంగా జీర్ణమవుతుంది అనేది కనుక చూస్తే, మొట్టమొదట ఆహారంలో ఉన్న పిండి పదార్థాలు, స్టార్చ్ ఏవైతే ఉన్నాయో వీటి మీద అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ పనిచేస్తుంది. ఈ అమైలేజ్ అనేది లాలాజలంలో ఉంటుందని ఇందాక చెప్పుకున్నాం. ఈ పిండి పదార్థాల మీద పనిచేసి అమైలేజ్ వాటిని ఎలా మారుస్తుంది అంటే డైసాకరైడ్స్గా మారుస్తుంది. డైసాకరైడ్స్ అంటే సుక్రోజు, లాక్టోజ్, మాల్టోజు ఇట్లాగా. సో ఇందులో సుక్రోజ్ మీద ఇలా వచ్చినటువంటి డైసాకరైడ్స్లో సుక్రోజ్ మీద సుక్రేజ్ అనే ఒక ఎంజైమ్ పనిచేసి దానిని గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్గా మారుస్తుంది. గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. అలాగే మాల్టోజ్ మీద మాల్టేజ్ అనే ఒక ఎంజైమ్ పనిచేస్తుంది. ఈ మాల్టేజ్ అనే ఎంజైము దీనిని గ్లూకోజ్గా మారుస్తుంది. ఇక తర్వాత లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిపిడ్స్ మీద లైపేజ్ అనే ఒక ఎంజైమ్ పనిచేసి వాటిని ఫ్యాటీ ఆమ్లాలు అంటే కొవ్వు ఆమ్లాలు
ప్లస్ గ్లిజరాల్‌గా మారుస్తుంది. అలాగే మరొకటేంటంటే, ఇది తీసుకునే ఆహారంలో ప్రోటీన్‌లు గూడా ఉంటాయి. సో, ఈ ప్రోటీన్‌ల మీద ఎవరు పనిచేస్తారు అంటే, ప్రోటీయేజ్‌లు పనిచేస్తాయి. ప్రోటీయేజ్‌లు పనిచేసి అవి అమైనో ఆమ్లాలుగా మారుస్తాయి. అట్లాగే ఇది తీసుకునే ఆహారంలో కొంత సెల్యులోజ్ కూడా కనిపిస్తుంది. ఈ సెల్యులోజ్ మీద సెల్యులేజ్ అనేటువంటి ఎంజైమ్ పనిచేస్తుంది. ఈ సెల్యులేజ్ అనేది దీని మీద పనిచేసి అది కూడా దీన్ని ఎలా మారుస్తుంది అంటే గ్లూకోజ్‌గా మారుస్తుంది. అయితే వాస్తవానికి వీటిలో సెల్యులోజ్‌ని ఉత్పత్తి చేసే సెల్యులేజ్ అనేది ఉత్పత్తి అవుతుందా అంటే అవ్వదు. సెల్యులోజ్‌ని జీర్ణం చేసే సెల్యులేజ్ ఎంజైమ్ ఇందులో ఉత్పత్తి అవ్వదు. కానీ ఈ ఎంజైమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీటి యొక్క ప్రేగు ఎస్పెషల్లీ పరాంత్రము. సో, పరాంత్రంలోని సూక్ష్మజీవులు విడుదల చేస్తాయి ఈ ఎంజైమ్‌ని. కాబట్టి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే. సెల్యులేజ్ అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అంటే పరాంత్రంలో ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా తీసుకున్న ఆహారంలో ఉన్న వివిధ పదార్థాలన్నీ కూడాను జీర్ణమవుతాయి. ఇక ఇక్కడ నుంచి జీర్ణమైన తర్వాత ఈ మధ్య అంటే మిడ్‌గట్ మధ్యాంతరంలోని పరాంతంలో పరభాగంలో ఇక్కడ శోషణ జరుగుతుంది. సో, తీసుకున్న ఆహారము జీర్ణమైన ఆహారం మొత్తము కూడాను ఈ భాగంలో శోషణ జరుగుతుంది. ఇక శోషణ జరిగిన తర్వాత ఇక ఆహారం ఇలా కిందికి వచ్చేటప్పుడు శేషాంత్రికంలో కూడా కొంత భాగము శోషణ జరుగుతుంది. చివరికి పురీష నాళంలోకి వచ్చేసరికి ఆహారంలో మిగిలిపోయినటువంటి ఉపయోగకరమైన నీరు ఏదైతే ఉందో ఆ నీటి శోషణ ఇక్కడున్నటువంటి పురీష నాళ సూక్ష్మాంకురాల వల్ల శోషణ జరుగుతుంది. కాబట్టి పూర్తిగా నీరు కూడా శోషించిన తర్వాత ఇక స్ఫటికాల రూపంలో లేదా గుళికల రూపంలో ఆ జీర్ణము కాని పదార్థం మిగులుతుంది. ఆ జీర్ణము కాని పదార్థము గుళికల రూపంలో ఉన్న వ్యర్థ పదార్థము పాయువు ద్వారా బయటకి విసర్జించబడుతుంది. ఇది టోటల్‌గా మనకి బొద్దింక యొక్క జీర్ణ వ్యవస్థ.